జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి గ్రహానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల స్థానం వ్యక్తి జాతకంపై, జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలు వ్యతిరేక దిశలో కదులుతున్న సమయంలో ప్రజలు దానం మొదలైన అనేక చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాన ధర్మాలు చేయడం ద్వారా జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా, దోషాలు ఉన్నా తొలగిపోతాయి. జాతకంలో గ్రహాల స్థితిని సరిదిద్దడానికి అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం, జీవన ఏర్పాట్లు చేయడం మంచి పరిష్కారం. దీనితో పాటు జంతువులకు, పక్షులకు ఆహారం, నీరు అందించడం కూడా చాలా పుణ్యంగా పరిగణించబడుతుంది. అయితే ఎవరి జాతకంలోనైనా రాహుదోషం లేదా పితృదోషం ఉంటే దానికి కొన్ని పరిహారాలు చేయడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది. రాహుదోషం జ్యేష్ఠ మాసంలో ఎండా వానల కలయిక. ఈ సీజన్లో పక్షులకు గింజలు, నీటిని అందించండి. ఇలా చేయడం వల్ల ఆత్మ సంతృప్తి కలగడమే కాదు, జాతకంలో రాహు, శని గ్రహాల వల్ల ఏర్పడిన దోషాలు తొలగిపోతాయి. పక్షులు ఆహారాన్ని తీసుకోవడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగి మరొక వైపు పుణ్యం పెరుగుతుందని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృపక్షంలో పక్షులకు ధాన్యాన్ని ఆహారంగా అందించడం వలన పూర్వీకులు సంతోషిస్తారు. అంతేకాదు, జాతకంలో రాహు దోషం కూడా తగ్గుతుంది. పక్షులకు ఆహారం ఇవ్వడం ద్వారా జీవితంలోని ప్రతి సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారు, పురోగతిని పొందుతారు. ధాన్యాన్ని అందించడం వలన సరైన నిర్ణయాలు తీసుకోగల మానసిక బలాన్ని పొందుతారు. దీనితో పాటు ఉద్యోగం, వ్యాపారంలో లాభదాయక మార్గాలు తెరవబడతాయి. సంపద పెరుగుతుంది, అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పక్షులకు నీరు అందించడం చాలా సులభమైన పని. దీనికోసం ఎత్తైన ప్రదేశంలో ఒక మట్టి గిన్నె లేదా కుండలో నీటిని నింపండి. ఈ మట్టి కుండతో పాటు ఆహారంగా ధాన్యాన్ని ఉంచండి. ధాన్యం లేకపోతే కొన్ని ముడి బియ్యాన్ని జోడించవచ్చు. ఇంటికి పక్షులు రాకపోతే గింజలు, నీరు అందించడం మొదలు పెట్టండి. కొద్ది రోజుల్లోనే పక్షులు ఇంటి వద్దకు రావడం ప్రారంభిస్తాయి. పక్షి ఆహారం, త్రాగునీరు సేకరించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కోర్టు కేసుల విషయంలో అడ్డంకులు తొలగిపోతాయి. పిల్లల జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయి.